ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరులో దేవుని కృపను బట్టి మరి ఇంకో దినం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనకి వాక్య ధ్యానంగా అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 23వ వచనం నుంచి చివరి వరకు చూసుకుంటే, నిన్న మనం చూసాము ఆ యొక్క పిచాచి పట్టిన స్త్రీని ఒక వ్యక్తి వాడుకుంటూ ఆమె ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పౌలు తిమోతి గారు వీళ్ళు కలిసి ఎప్పుడైతే ఆమెకి ఉన్న దయ్యాన్ని పోగొట్టేశారో అప్పుడు అతనికి మరి ఇన్కమ్ లేదు, డబ్బులు ఎట్లయితే దొంగతనంగా ఎట్లయితే డబ్బులు సంపాదిస్తున్నాడో ఆ యొక్క డబ్బులు సంపాదించలేకపోతున్నాడు. కాబట్టి వీళ్ళ మీద ఏదో ఒక నింద మోపాలని చెప్పేసి వీళ్ళు మన యొక్క కల్చర్ని, మన యొక్క సంస్కృతిని దెబ్బతీస్తున్నారని చెప్పేసి ఒకలాంటి ఇదిని పుట్టించి రోమీలందరికీ వీళ్ళ మీద పురుగులు వీళ్ళని కొట్టిస్తారు. అలాగే మనం చూసాము మన దేశంలో కూడా ఇలానే వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం చాలామంది ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీలో చేరి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం క్రైస్తవుల మీద దాడులు అనేది, నిందలు అనేది మోపుతున్నారు. సంస్కృతిని ప్రొటెక్ట్ చేస్తున్నామని పేరు మీదతో. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ అయితే పౌలు గారిని వీళ్ళని కొట్టేసి వీళ్ళని కొట్టిన తర్వాత ఎక్కడ పెడతారు? ఈవెన్ జైల్లో పెడతారు అనమాట. జైల్లో పెట్టినప్పుడు ఇక్కడ రాసి ఉంది 25వ వచనము మనం క్లియర్గా చూస్తే ఇక్కడ అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి అంట. ఇక్కడ యాక్చువల్లీ కీర్తనలు పాడుచు ప్రార్థించుచుండిరి అని లేదు, ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అంటే ప్రార్థన తర్వాత కీర్తన అనేది వచ్చింది వీళ్ళ నోటి వెంట. అదే విశ్వాసం అంటే. ప్రార్థించారు, ఫస్ట్ భయపడ్డారు, ఏమైపోతాం అనుకుని ఉంటారు, కానీ ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ఏమవుతుంది? మనం దాన్ని దేవునికి అప్పగించేస్తాం. అప్పగించిన తర్వాత మన నోటి నుంచి ఏం రావాలి? హ్యాపీనెస్ మాటలు రావాలి. మనం చాలామంది ఏం చేస్తామంటే ప్రార్థిస్తాం కానీ అదే మూడ్లో ఉండిపోతాం. ఆ కష్టము, ఇబ్బంది గురించి ఇంకా ఆలోచిస్తాం. ఇంకా సాతాను కూడా అదే కోరుకుంటుంది. నువ్వు ప్రార్థన చేసావు కానీ దాని గురించి మాత్రం ఆలోచిస్తూనే ఉండు, కుంగిపోతూనే ఉండు. ఎందుకంటే మనం ఎంత బాధపడుతూ ఎంత దుఃఖంలో ఉంటే అంత ఇష్టం సాతానికి. సో నేనేమో ఈ ఒక వచనం ద్వారా మనం నేర్చుకోవచ్చు, మనం ప్రార్థించినప్పుడు దేవునికి అప్పగిస్తాం కాబట్టి ఏదైనా విషయం గురించి ఇంకా ఆ విషయం గురించి మనం చింతించకూడదు, ఆ విషయం గురించి మనం ఆలోచించకూడదు. అదే విషయమైనా కానీ అదే విశ్వాసం. నేను దేవుడికి ప్రార్థించేశాను, దేవుడు చూసుకుంటాడు ఆ విషయాన్ని అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో అదే విశ్వాసం అనేది. నువ్వు ఆనందంగా ఉంటాం అనేది విశ్వాసం. ప్రార్థించే ముందు బాధపడ్డావేమో, కానీ ప్రార్థించిన తర్వాత దేవునికి అప్పగిచ్చేసి దాని గురించి ఆలోచించకుండా చింతించకుండా ముందుకు వెళ్తావే, అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఏమైంది? పౌలు శీలలకి ఏమైంది తెలుసుగా మనకి. పౌలు శీలలు చెరసాలలో వేస్తే ఏమైంది? చెరసాల సంఖ్యలు బ్రద్దాలాయి అని పాట ఉంది కదా. సో అలా పౌలు శీలను చెరసాలలో వేసిన చెరసాల సంఖ్యలు బద్దాలాయి అన్నట్టు చెరసాల సంఖ్యలను ఊడిపోయినాయి అంట. ఊడిపోతే ఓన్లీ వాళ్ళే కాదు, వీళ్ళు పాటలు పాడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న జైల్లో ఉన్న ప్రిజనర్స్ అందరూ వింటున్నారంట. ఈవెన్ వాళ్ళ యొక్క బంధకాలు కూడా తెగిపోయినాయి. మరి బంధకాలు తెగిపోతే వాళ్ళు పారిపోయారా? పారిపోలేదు. ఎందుకంటే వారు పౌలు శీలల పాటలు, వాళ్ళ ప్రార్థన వింటూ ఆయన దగ్గర ఏంటి ఇంత శాంతి ఉందని చెప్పేసి, వీళ్ళ దగ్గర ఏదో ఉంది, ఎందుకంటే అవి వింటుంటే మాకు శాంతి కలుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ పౌలు శీలల దగ్గరికి వచ్చేసి చక్కగా వాక్యం వింటున్నారు. ఎప్పుడైతే ఆ చెరసాల అధికారి వచ్చి చూసాడో అన్ని చెరసాలను, అన్ని జైళ్ళు మొత్తం అన్నీ ఖాళీగా ఉండడం చూసి, అమ్మో వీళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకుంటా, పారిపోయారు అనుకుంటా, ఇక నా పని అవుట్ అనుకుంటే చూస్తే వాళ్ళు ఎక్కడికి పోలేదు కానీ పౌలు శీలల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. మామూలుగా అయితే దొంగలకి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి జైల్లో నుంచి పారిపోకుండా ఉంటారా? కానీ వీళ్ళు పారిపోలేదు. ఎందుకంటే వీళ్ళ మనసులు మారాయి. ఒకప్పుడు దొంగలు కరెక్టే, కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోయి తప్పు చేయాలనుకోవట్లేదు. బంధకాలు విడిపోయినా కానీ అక్కడే కూర్చొని వింటున్నారు. అది గ్రహించిన ఆ యొక్క జైలు అధికారి ఏం చేశాడు? సంథింగ్ వీళ్ళ దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన కూడా వచ్చి విన్నాడు. ఆయన కుటుంబం కూడా వచ్చి వింది. ఆ కుటుంబం కూడా రక్షింపబడింది. సో ఇలా దేవుడు మనం ఎక్కడున్నా కానీ మనల్ని వాడుకోవాలంటే, అలాగే దేవుడిలో మనం ఇంకా వెతుకుతూ ముందుకు వెళ్ళాలంటే ప్రార్థించాలి. ప్రార్థించిన తర్వాత చింత యావత్తును దేవుడి మీద వేసేస్తాం ప్రార్థించి. ఇంకా మళ్ళీ దాని గురించి మనం చింతించకూడదు, దాని గురించి మనం ఆలోచన చేయకూడదు. దేవుడే దాన్ని చూసుకుంటాడు. మళ్ళీ ప్రార్థన చేయి, మళ్ళీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో ఆ విషయాన్ని. కానీ మళ్ళీ అదే విషయాన్ని ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకోకు.
కానీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో, మళ్ళీ రేపు ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకో, సాయంత్రం ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకో. కానీ మధ్య మధ్యలో అనవసరమైన టైమ్స్లో జ్ఞాపకం చేసుకోబాకు. అదే విశ్వాసం అనేది. ఆ విశ్వాసమే పౌలు శీలను చూసారా, వాళ్ళని చెరసాల్లో వేసినా కానీ ఖైదీలు మారిపోయారు, ఆ యొక్క జైలు అధికారి మారిపోయాడు. అది సో ప్రార్థించిన తర్వాత నీ నుంచి స్తుతి పాట రావాలి, నీ నోట్ల నుంచి ఆనందమైన మాటలే రావాలి. ఎందుకంటే దేవుడు ప్రార్థించినప్పుడు దేవునికి నువ్వు ఇచ్చేసావు ఆ విషయాన్ని. సో ఆ విషయం గురించి మర్చిపో, నీ జీవితంలో హ్యాపీగా ఉండు. మళ్ళీ ప్రార్థన చేసేటప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకో, మళ్ళీ మర్చిపో. అలా అది ఆ విశ్వాసం నువ్వు కనుపరిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. అక్కడ 32వ వచనంలో రాస్తుంది, అతని ఇంటి వారందరూ దేవుని వాక్యము బోధించాడంట పౌలు. అతనికే కాదు, అతని ఇంటి వారందరూ కూడా వచ్చేసారు. చాలా బాగుంటుంది ఇంటి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతో ఆనందం. నేను దేవునికి మహిమకు చెల్లిస్తాను, ఎందుకంటే మా యొక్క కుటుంబంలో అందరూ దేవుని గుర్తిరిగిన వారే, అందరూ బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని మార్గంలో నడుస్తున్న వారే. దాన్ని బట్టి నేను చాలా స్తుతిస్తాను. ఎందుకంటే మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి, మా చిన్న తాతయ్య వాళ్ళు కానీ, మా అత్త వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, మేము కానీ, మా పేరెంట్స్ కానీ, మాకు ఎక్కడ కానీ ఒక చెడ్డ అలవాటు అనేది కానీ లేకపోతే దేవుడి నుంచి తప్పిపోయిన వాళ్ళం ఎవరం లేము. అది మాకు గొప్పతనం కాదు, కానీ అది దేవుని యొక్క కృప కేవలం. అది ఆయన యొక్క కృప మా మీద నిలిచినందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. ఆ యొక్క అనుభూతి చాలా బాగుంటుంది. మీరు కూడా అనుభూతి పొందాలని, మీరు కూడా మీ ఇంటి వారి గురించి ప్రార్థన చేయాలని, మీ ఇంటి వారికి మీరు బోధించాలని, బోధించేవారిగా మీరు ఉండాలంటే ముందు మీరు కరెక్ట్గా ఉండాలని, మీరు కరెక్ట్గా ఉండాలంటే మీరు వాక్యం చదవాలి ప్రతిరోజు, మీరు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు. అలా ఉంటేనే మీరు వారికి బోధించడానికి టైం దొరుకుతుంది, దేవుని పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. సో ఇలా ఈ విషయాలు దేవుడు మనకు నేర్పించిన దేవునికి వందనాలు. అయితే కొంచెం నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందు నిమిత్తము ఎక్కువసేపు చెప్పలేకపోతున్నాను. దేవుని చిత్తం అయితే మరి చెప్దాం అనుకుంటున్నాను వాక్యాలు, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకు 28th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 28th తర్వాత వీలైతే 29th రోజు మళ్ళీ కలుద్దాం. ఒకవేళ దేవుడు ప్రేరేపణిస్తే ఈ మధ్యలో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ ఎగ్జామ్స్ లేని దినాల్లో వాక్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్.